కోపం చూపించాలనుకుంటే ఎవరి మీదో కాదు, నీ మీద నువ్వే చూపించుకోవడం న్యాయం. ఒకవేళ బావ అతని కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి ఈ పెళ్లి నిశ్చయం అయినా తర్వాత నాకు తెలుసుంటే ఈ పెళ్లికి నేను ఒప్పుకునేదాన్నే కాదు. ఎందుకంటే మన కుటుంబ గౌరవం, బావ గౌరవం నాకు ముఖ్యం కాబట్టి. నీకు మనసులో కోపం ఉంటే నన్ను తిట్టు లేదా నన్ను కొట్టు. అదేంటండి, గుమ్మం దాకా వచ్చి లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు? రండి, లోపలికి రండి. రారా రండి, కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చోయ్య. మమ్మల్ని అటు నుంచి అటే పంపిస్తారేమోనని భయపడుతూ వచ్చాను. మీరు మనస్ఫూర్తిగా రమ్మని పిలవగానే ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. ఇందులో ఆశ్చర్యపడాల్సిందే ఉందండి. ఇంటికొచ్చిన వారిని ఎవరినైనా ప్రేమగా లోపలికి ఆహ్వానించడం సంస్కారం. అది మన సాంప్రదాయం కూడా. పలకరిస్తే శత్రువుకైనా సమాధానం చెప్పాలి కదండి. ఆ సాంప్రదాయాన్ని మేము మర్చిపోలేదు, మర్చిపోం కూడా. అంకుల్, మీరు ఇండైరెక్ట్గా నన్నే అంటున్నారని నాకు అర్థమైంది. చచ్చా, ఇండైరెక్ట్గానైనా డైరెక్ట్గానైనా ఎవరినో ఏదో అని ఇబ్బంది పెట్టే అలవాటు నాకు లేదు బాబు. ఊరికే పద్ధతి చెప్పా, మన సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాను అంతే. మీకు ఇబ్బంది కలిగించుంటే క్షమించండి. అంకుల్, వదిలేయండి. నేను తప్పు చేశాను, అందుకే క్షమాపణ అడగాలనుకుంటున్నాను. అందుకే నాతో మమ్మీ డాడీని వెంట పెట్టుకొచ్చాను. చూడండి, జరిగిన విషయానికి ఎవరూ కారణం కాదు, కావాలని చేయలేదు. అది అలా జరగాల్సి ఉంది, జరిగిపోయింది. కానీ ఆ విషయంలో మీరు వాళ్ళని క్షమించాలని అడగాలనటం నాకెందుకూ నచ్చలేదు. మా వరలక్ష్మి నాకు తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. అందుకని నాకు కాస్త కోపం వచ్చిన మాట వాస్తవమే. కానీ మళ్ళీ మీరంతా ఇలా కలిసొచ్చి మీరిలా క్షమించమని అడగటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత మార్పు ఇంత త్వరగా ఎలా సాధ్యం? టైమ్ ఈజ్ ఫైనల్. దేన్నైనా టైమే డిసైడ్ చేయాలి. అందుకే టైమ్ ఈజ్ బెస్ట్ అని కూడా అంటారు. జనరల్గా చాలా మందికి రియలైజ్ అవడానికి చాలా రోజులు పడుతుంది. బట్ నాకు కాస్త టైం చాలు. ఆ కాస్త టైంలోనే రీకలెక్ట్ చేసుకుని రీకన్సిలేషన్ చేసుకుంటా, బ్యాలెన్స్ చేసుకుంటా. వాట్ ఈజ్ వాట్ అనుకుని సెల్ఫ్ డిస్కషన్ చేసుకుంటా, దాంతో డెసిషన్ తీసుకుంటా. ఆ టైంలో మనసు చాలా దెబ్బ తగిలింది. అందుకే చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నా. అందుకనే కావ్యను పెళ్లి చేసుకోనంటే మీరే ఎలాగోలాగా గోపిని తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేస్తారు అనుకున్నా. దాంతో నాకు జరిగిన అవమానం సమానమైపోయి టిట్ ఫర్ టాట్ అనుకున్నా. కానీ అలా జరగలేదు. తర్వాత ఆలోచించొస్తే నేను ఆలోచించిన తప్పని తెలిసింది. ఆయన దగ్గరకు క్షమించమని అడగగానే ఆయన హీరో అయిపోయాడు, నేను విలన్ అయిపోయాను. అదే గాని నేను అడిగినట్టు నా కాలు పట్టుకుని ఉంటే ఆయన మంచివాడు, అందరి దృష్టిలో దేవుడు అయిపోయేవాడు. నేను తప్పుడు వాడిని, వెధవని అనుకునేవారు. మీరన్నట్టు జరిగిన దానికి ఎవరూ కారణం కాదు. యాక్సిడెంటల్గా నా బుర్రకు తట్టింది కూడా. నేను మనసు పెట్టి చూడలేకపోయాను. మైండ్ అంతా దెబ్బలు తిన్నానని దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. రివెంజ్ ఆలోచించాను అంతే. అసలు నేను అలా ఆలోచించిన కారణం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన పద్ధతి. చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ. అనుకున్న జరిగి తీరాలి, అడిగింది అయిపోవాలి, ఎక్కడికెళ్ళి నేను నెంబర్ ఉండాలని అరడపడే మనస్తత్వం. అలాంటి నన్ను ఎవరో కొట్టేసరికి తట్టుకోలేకపోయాను. అందుకే అలా బిహేవ్ చేశాను. కావ్య, నా ఈగోతో నా పెళ్ళి అవుతా అనుకున్నాను. కానీ 2-3 రోజుల నుంచి
నీ ఆలోచనలే నా చుట్టూ తిరుగుతున్నాయి. నీలాంటి ఒక మంచి అమ్మాయిని ఎక్కడ మిస్ అయిపోతాను భయం. కావ్య, మన పెళ్ళి ఓకే అనుకున్న తర్వాత నీ ఫోటో నా పర్సులో పెట్టుకుని నా ఫ్రెండ్స్ అందరికీ చూపించాను. నా ఫియాన్సీ అని గొప్పగా చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళంతా అడిగితే నా మొహం చూపించలేకపోతున్నాను. ఏ అవమానం కోసం నీ బావ నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమన్నాను, ఆ అవమానమే నన్ను వెంటాడేట్టుంది. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ కావ్య. సారీ కావ్య, ఐఎమ్ రియలీ సారీ. చూడు కావ్య, నేను ఇప్పుడే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. వాట్ యు సే? టెల్ మీ కావ్య, ప్లీజ్ టెల్ మీ. మేము 2-3 రోజులుగా వీడి బాధను చూస్తున్నాం. ఇరుగు పొరుగు వారు ఏమడిగినా సమాధానం చెప్పలేకపోతున్నాం. అనవసరంగా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నామనే బాధ. అవునండి, ఆ రోజు నుంచి ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాం. ఒక పక్క భయం, వేడుకోని దేవుడు లేడు. వీడే సడన్గా వచ్చి నేను చేసింది తప్పే అన్నప్పుడు కాస్త తేలికపడ్డాం. జరిగిందానికి మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. జరిగిందేదీ మనసులో పెట్టుకోకుండా మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపించండి. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? అల్లుడు గారు వాళ్ళంతా అంతలా చెప్తున్నారు కదా, సరే అనండి. ఏం బావగారు, మీరేం మాట్లాడడం లేదు? అంటే మా మాటలు మీకు నమ్మశక్యంగా లేవా? మీరు చెప్పేది చెప్పారు, నాదే ఉందండి. ఇది కావ్య జీవితానికి సంబంధించిన విషయం, తన లైఫ్ పార్ట్నర్ విషయం. నిర్ణయం తీసుకోవాల్సింది, చెప్పాల్సింది తను. ఏమ్మా, మా వాడు జరిగిందని క్షమించమని అడిగాడు కదా, నువ్వు క్షమించానని ఒక మాట చెప్పకూడదు? మీరంతా ఇలా మనసు విప్పి మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నేను ఆలోచించుకోవాలి. నాకు కాస్త టైం కావాలి. అలాగేనమ్మా, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా. త్వరలోనే మంచి నిర్ణయం చెప్తామనుకుంటున్నామమ్మా. అలా చెప్తే సంతోషపడతామమ్మా. మరి మేం బయలుదేరుతామండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. వస్తామండి. సేటు చాక్లెట్లు ఇవ్వు. ఇదిగో. సేటు పిండి. ఏమయ్యా, ఆ రోజు మీ అమ్మతో కలిసి వచ్చినప్పుడే చెప్పాను అప్పివ్వటం కుదరదని. మళ్ళీ సంచి ఒకటి తీసుకొని వచ్చి పిండి అంటావేంటయ్యా? నేను కొనడానికి రాలేదు సేటు, పిండి వేయటానికి వచ్చాను. ఏమిటి, సరుకు వేయడానికి వచ్చావా? ఏం సరుకు బాబు? రుబ్బిన పిండి అండి. రుబ్బిన పిండా? ఆల్రెడీ ఆ పిండి నా కొట్లో ఇద్దరు వేస్తూనే ఉన్నారయ్యా. పర్వాలేదు సేటు, ఆ పిండి వేరు ఈ పిండి వేరు. అది రోల్డ్ గోల్డ్, ఇది గోల్డ్. వాటన్నిటికంటే ఇది చాలా బెటర్. మా అమ్మ చేతి పిండి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, బాగా సేల్ అవుతుంది. ఉన్నవి సేల్ అవడమే కష్టంగా ఉందయ్యా, ఇంకా కొత్త వేసుకుని ఏం చేయమంటావు? అలా అనక సేటు, మార్కెట్లోకి ఎన్నో గొప్ప సరుకులు వస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చినవి సూపర్గా ఉంటే బాగా సేల్ అవుతాయి కదా. ఒకసారి 10 ప్యాకెట్లు తీసుకోండి సేటు. సేల్ అవ్వకపోతే రిటర్న్ తీసుకుంటా. ఓన్ ప్రిపరేషన్ కదా సేటు, ఖచ్చితంగా బాగుంటుంది. సేల్స్ కూడా చాలా బాగుంటాయి సేటు. ఏంటయ్యా, డిగ్రీ చదివావు, శుభ్రంగా ఉద్యోగం చేసుకోక నీకెందుకయ్యా పిండ్లు అమ్మటం గిండ్లు అమ్మటం? వేరే పని దొరకలేదు, అందుకని ఈ పని మొదలు పెట్టాను. ఓ 10 ప్యాకెట్లు తీసుకోండి సేటు. తెలిసిన వాడు అయిపోయావు, పైగా చేత్తీరు మంచిది అంటున్నావు. సరే కానీ ఒక 10 ప్యాకెట్లే. ఇదిగో, అమ్మిన తర్వాతే డబ్బులు ఇస్తానాయో. అలాగే కానీ సేటు. ఒరేయ్ ఇట్రా, ఇటు వచ్చావు, 10 ప్యాకెట్లు వేసుకో.
సెటు 10 ప్యాకెట్లు వేస్తాను సెటు. అది సరే, సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. అలాగే కానివ్వండి. సార్, ఇడ్లీ పిండి దోసల పిండి చాలా బాగుంటుంది సార్. వద్దయ్యా, ఓ 4 ప్యాకెట్లు తీసుకోండి వద్దయ్యా, సార్. ఎళ్ళవయ్యా, ఎళ్ళవయ్యా. సాయంకాలం వచ్చి డబ్బులు తీసుకుంటానన్న. అలాగే బాబు. అన్నా 4 పిండి ప్యాకెట్లు తీసుకున్నా. వద్దయ్యా, వెళ్ళు. శాంపుల్ గా 4 తీసుకున్నా. వద్దంటుంటే ఏంటి నీ పిండుకోవాలా? వెళ్ళు. అన్నా చాలా బాగుంటాయి, తీసుకోండి అన్నా. ఏం వద్దయ్యా, పొద్దున ఏంటి గోల మాకు చెప్తున్నా కదా, వెళ్ళు. సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకుంటాను. సరే తమ్ముడు. అమ్మా తల్లే, కడుపు కాలిపోతుందమ్మా, కాస్త అన్నం ఉంటే పెట్టండి అమ్మా. అమ్మా తల్లే, నీకు పుణ్యం ఉంటుందమ్మా, ఆకలేస్తుందమ్మా, కాస్త అన్నం ఉంటే పెట్టండి అమ్మా. ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దమ్మా, చల్లగా ఉండు తల్లి. మావయ్య, తినండి మావయ్య. అక్క అనవసరంగా మీ మీద చాలా కోపంగా ఉంది. దానికి కారణం నేనే కదూ. అసలు దిద్దు నేను అజాగ్రత్తగా పెట్టుకుని మీ మీద నింద పడేటట్టు చేశాను. ఆలోచిస్తే నా మూలంగానే మీరు పస్తులున్నారనిపిస్తుంది. సొమ్ము పోగొట్టుకున్నదాన్ని నేనే వాటి గురించి మర్చిపోయాను. కానీ అక్క మీ మీద చాలా కోపంగా ఉంది. నిన్నటి నుంచి మీరు ఏం తినకపోయినా మిమ్మల్ని పట్టించుకోలేదు. నాకు చాలా బాధగా ఉంది మావయ్య. దయచేసి అన్నం తినండి మావయ్య. వద్దమ్మా, నాకు అన్నం తినాలనిపించట్లేదు. తినండి మావయ్య,
అత్తయ్య బయటికెళ్లారు. వచ్చేలోపు తినేసేయండి, లేకపోతే మీకు అన్నం పెట్టినందుకు నన్ను తిడతారు. ఆల్రెడీ దొంగనే ముద్రపడింది, మళ్ళీ ఈ దొంగ తిండి తినాలనే పేరు నాకెందుకమ్మా? వద్దమ్మా, తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి. మీరు తెచ్చిన కిరాణా సామాన్లే, మీరెందుకు తినకూడదు? తినండి మావయ్య. వద్దమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకు. సరే మావయ్య, అన్నం తినమని ఇబ్బంది పెట్టను. డబ్బులిస్తాను, తీసుకోండి. ఆ, ఎందుకమ్మా? మావయ్య, ఇంట్లో తినడానికి ఇబ్బందిగా ఉంటే హోటల్కెళ్ళైనా తినండి. ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? పొద్దున బా వెళ్ళేటప్పుడు కూడా మీ ఖర్చులకి డబ్బులివ్వలేదు. అది నేను చూశాను. అందుకే నేనిస్తాను, తీసుకొని ఏదైనా హోటల్లో తినండి. డబ్బులు తీసుకెళ్లి హోటల్లో తినటం, ఈ అన్నం తినటం ఒకటేనమ్మా.